నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. చెల్లెలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్నయ్య బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కవితకు పూర్తిగా చెక్ పెట్టారు కేటీఆర్. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకంతో ఇది రూఢి అయ్యింది. గత నెలలో కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ ఇన్ఛార్జ్ హోదాలో నియమించిన సంగతి తెలిసిందే. నిన్న తెలంగాణ భవన్లో టీబీజీకేఎస్ నేతలు సమావేశమయ్యారు. పూర్తి స్థాయిలో కొప్పుల ఈశ్వర్ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. దీంతో కవిత వర్గ నేతలు మండిపడుతున్నారు. తమ నాయకురాలు రాష్ట్రంలో లేని సమయంలో బొగ్గుగని సంఘం నుంచి తప్పించారని విమర్శిస్తున్నారు. 10 ఏళ్ల పాటు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కవితకు మద్దతుగా టీబీజీకేఎస్ కి పలువురు రాజీనామా కూడా సమర్పించారు. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి కవితక్క గారిని మరి గౌరవ అధ్యక్షురాలు పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా టీబీజీకేఎస్కి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు